రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత దళితుల బలహీన వర్గాల భూములను గద్దల్లాగా తనుకపోతున్నటువంటి పరిస్థితి. రక్షకుడే భక్షకుడైంది. ఇక్కడ భూములను కాపాడవలసిన వాడే భక్షిస్తున్నాడు. ఎట్లా భక్షిస్తుండో అన్ని ఆధారాలు కూడా బయట పెడతాం. ఈ స్కామ్ అంతా ఇంత కాదు. 7,000 కోట్ల రూపాయల స్కామ్. హైదరాబాద్ నడుబొడ్డున 7,000 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి ఈ ప్రభుత్వ పెద్దలు దాంట్లో భాగస్వాములు. ఈ భూములు నాదర్గుల్ భూములు. ఈ నాదర్గుల్ భూములకు సంబంధించి ఇది చాలా ఏళ్ల నుంచి పోరాటం జరుగుతూ ఉంది. ఫస్ట్ ఈ భూమి నాది అని ఒకతను క్లెయిమ్ చేసిండ్రు. ఎవరు? శివరాజ్ బహదూర్. ఆయనది కాదు అని చంద్రబాబు నాయుడు పోరాటం చేసిండ్రు. ఆయనది కాదు అని రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ భూమి అని డిక్లేర్ చేసిండ్రు. ఆ తర్వాత వాళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టుకు పోయి ఈ భూమి శివరాజ్ బహదూర్దని సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు శివరాజ్ బహదూర్ది 373 ఎకరాలు అన్నదో అప్పుడు ఏమైతుంది? ఆటోమేటిక్గా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద చట్టం వస్తుంది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భూమి అమ్మడానికి అనుమతించదు. ఈ భూమి తప్పుడుగా అమ్మింది కనుక ఇది గవర్నమెంట్ భూమి, ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పెడుతున్నాం అని చెప్పి అప్పటి ఆర్డీఓ కందుకూర్ ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టినారు. తర్వాత ఆర్డీఓ రిజెక్షన్ మీద హైకోర్టు సింగిల్ బెంచ్ ఆర్డీఓ నిర్ణయం కరెక్ట్ అన్నది, హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డీఓ నిర్ణయం కరెక్ట్ అన్నది. దాని మీద సుప్రీంకోర్టుకు పోతే ఈ నిమిషానికి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నది. సుప్రీంకోర్టు ఎటువంటి స్టే కూడా ఇవ్వలేదు. స్టే ఇవ్వలేదు అంటే హైకోర్టు జడ్జిమెంట్ స్టాండ్స్ గుడ్. ఈ నిమిషానికి అది ఆర్డీఓ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ద ల్యాండ్, ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్. కానీ అక్కడ ఏం జరుగుతుంది? అలా చుట్టూ ఫెన్సింగ్, చుట్టూ బౌన్సర్లు, ఆడ రోజుకొక బోర్డు వెలుస్తా ఉంది. స్వయంగా రెవెన్యూ మంత్రి భూముల వెనుక ఉంటే రెవెన్యూ మంత్రి కింద ఉండే చిన్న అధికారి ఆర్డీఓ ఆ భూములు ఎట్లా కాపాడతాడు?